అవసరమైతే కేసీఆర్ ను పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్, నేను ముఖాలు చూసి విచారణ చేయను, జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటా. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తానని వెల్లడి. బీఆర్కే భవన్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం. అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తా కాళేశ్వరం విషయంలో అని చెప్పి ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా జస్టిస్ పిసి ఘోష్ చెప్తా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు, ఎవరేస్తున్నారు సార్ ఈ విచారణ? ఎవరు చేయిస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎవరు చేస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీసుకుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ నిన్న ప్రారంభించారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ముఖం చూసి బొట్టు పెట్ట అందరిని గుంజుతా అంటుండు. ఇక నా బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పి ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటారు. ఇంజనీర్లు చేసారు, నాకేం సంబంధం ఉండదు అంటాడు. మరి ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం? నువ్వేం చేసినావు చెప్పి 10 ఏళ్ళ నువ్వు చేసిన కార్యక్రమం ఎందుకు? ఇవే కదా అన్ని ఇవే బేకార్ పనులు. ఫోన్ ట్యాపింగ్ ఏమో పోలీసులు చేసిరట, ఇగో ఇదేమో నాశనం చేసిందేమో ఇంజనీర్లట. ఈ కేసీఆర్ నమ్ముకున్న పోలీసులు ఇంజనీర్ల పరిస్థితి చూడ ఎట్లుంది. ఎవరినన్నా అట్లాంటి నీకు ఎవడా నిపుణుడేవడా ఎన్ని ప్రెస్ మీట్లల్లా పెద్ద ఏది పెద్ద ఇంజనీర్ నేనే అని చెప్పుకునే. మళ్ళీ ఏమంటుడు, నాకు ఆ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా తెలియదు, ఆ లాంగ్వేజ్ కూడా నాకు రాదు అని చెప్తుడు. ఆహా, ఇట్లా చుట్టుకున్నాడు మంచిగా. అందుకే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ముంగట నూకి వెనక కురికే రకం. మళ్ళీ పెద్ద డాక్టర్ ఏది కరోనా వస్తే పారాసిటమాల్ కొడితే అయిపోతుంది. డాక్టర్ ఈయననే, ఇంజనీర్ ఈయననే, పోలీస్ ఈయననే, అన్ని